ఇండియాని మనం కోల్పోయాం. ఇండియానే కాదు రష్యాని కూడా కోల్పోయాం. ఎవరికి కోల్పోయాం? డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ అయిన చైనాకి కోల్పోయామని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చైనా ప్రెసిడెంట్ అండ్ రష్యా ప్రెసిడెంట్ ఉంటున్న ఈ ఫోటోని పెడుతూ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇండైరెక్ట్ గా ఇండియా యుఎస్ నుంచి దూరం జరిగి చైనాతో చేతులు కలుపుతుంది, మా నుంచి మీరు పక్కకు వెళ్తున్నారనేలా ఒక చిన్న సైన్ ఇండియాకి చెప్పే ప్రయత్నం యుఎస్ చేస్తుంది. దీని గురించి మాట్లాడుకుందాం. బట్ దీనికంటే ముందు అండ్ యుఎస్ కి సంబంధించిన కామర్స్ సెక్రటరీ ఏం స్టేట్మెంట్ చేశాడో చూడండి. India doesn't yet want to open their market, stop buying Russian oil, right? And stop being a part of BRICS, right? They're the vowel between Russia and China. If that's who you want to be, go be it. But either support the dollar, support the United States of America, support your biggest client, who is the American consumer, or I guess you're going to pay a 50% tariff, and let's see how long this lasts. మీ మార్కెట్స్ ని మాకు ఓపెన్ చేయండి, రష్యన్ ఆయిల్ కొనడం ఆపండి, రష్యాతో చైనాతో సంబంధాలు కాకుండా యుఎస్ తో సంబంధాలను పెంచుకోండి, మీ బిగ్గెస్ట్ క్లయింట్ తో సంబంధాలను పెంచుకోండి. ఇది ఇంపార్టెంట్. డాలర్ ని సపోర్ట్ చేయండి. ఈ డాలర్ ని సపోర్ట్ చేయకపోతూ ఉండడమే రీసెంట్ టైమ్స్ లో ఇండియా కొన్ని చేంజెస్ చేస్తూ ఉందిలేండి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని కారణంగానే గోల్డ్ పెరుగుతుంది. ఈవెన్ ఇది యుఎస్ కి కూడా అర్థమవుతూ ఉండడం. డాలర్ ని సపోర్ట్ చేయండి, బ్రిక్స్ నుంచి బయటకు వచ్చేయండి, మార్కెట్స్ ని ఓపెన్ చేయండి, రష్యా నుంచి బయటకు రండి, ఆ చైనాతో కూడా వద్దు, పక్కకు వచ్చేసేయండి, రష్యన్ ఆయిల్ కొనద్దు. ఇవన్నీ మీరు చేస్తే యుఎస్ టారిఫ్ల్ని తీస్తుంది, లేదంటే 50% టారిఫ్లు అలానే ఉంటాయి. ఇది యుఎస్ కి సంబంధించిన కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ చేస్తున్న స్టేట్మెంట్స్. And let's see how long this lasts. ఆ లాస్ట్ మాటను విన్నారా? చూద్దాం మరి ఎంతకాలం ఇది కొనసాగుతుందని. సరే మనము చూద్దాం ఎంతకాలం వాళ్ళు ఆ 50% టారిఫ్లతో ఇండియాని కంట్రోల్ చేస్తారని ఒక భ్రమలో ఉంటారని. అండ్ తిని చేసిన కామెంట్స్ నెక్స్ట్ 1 or 2 months లో ఇండియా టేబుల్ కి వస్తుంది డిస్కషన్స్ కి అని. సో మనకి పీయూష్ గోయల్ గారు చేసిన కామెంట్స్ ఏంటి? నవంబర్ లోపు డిస్కషన్స్ అవుతాయి, నవంబర్ లోపు ట్రేడ్ డీల్ సెట్ అవుతుంది అనుకుంటున్నారని. సో ఇప్పుడు లుట్నిక్ అక్కడ కామర్స్ సెక్రటరీ చెప్తున్నది ఏంటి? 1 or 2 months అని. అంటే తన దృష్టిలో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో ఇండియా డిస్కషన్స్ కి వస్తుంది. ప్రాబబుల్లీ అది ఒక 10-15 days or 30 days కంటిన్యూ అయినా బై నవంబర్ ఎండింగ్ కైనా ఆర్ నవంబర్ హాఫ్ కైనా మిడిల్ కైనా ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ సెటిల్ అవుతుందని మనకి బోత్ ఇండియా సైడ్ నుంచి పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి, జపాన్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన నోమురా దగ్గర నుంచి, అండ్ ఇప్పుడు లుట్నిక్ దగ్గర నుంచి కూడా అక్కడ కామర్స్ సెక్రటరీ దగ్గర నుంచి కూడా కామెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఈ టైం లైన్ ఐడియా ఉంటుంది, ఎప్పటిలోపు అన్సర్టనిటీ సెటిల్ అవుతుందని ఒక క్లారిటీ ఉంటుందని రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి చెప్తున్నాను. ప్రాబ్లం అంతా 50% టారిఫ్ అది కాదు, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని మాట్లాడే మాటలకి ఇండియన్ మార్కెట్స్ ఎక్కడ కొంత షేక్ అయితే చాలా మంది ఇన్వెస్టర్స్ ఒక పేషెన్స్ బ్రేక్ అయ్యి ఎక్కడ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారనేదే నా మెయిన్ కన్సర్న్. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా వర్స్ట్ కి ప్రిపేర్ అవ్వండి. ఆ వర్స్ట్ అంతా షార్ట్ టర్మ్ లోనే ఉంటుంది, లాంగ్ టర్మ్ లో అది మనకు మంచి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. మరి అదేదో ఇప్పుడు మొత్తం అమ్మేసి షార్ట్ టర్మ్ లో అన్సర్టనిటీ అంటున్నారు కాబట్టి పడ్డా కొనుక్కోవచ్చు కదా తెలివిగా ఆలోచిస్తే. నెక్స్ట్ పడుతుందని మార్కెట్ అనిపిస్తుంటే మరి పడ్డా కొనుక్కోవడం ఇంకా మంచి తెలివైన పని అవుతుంది కదా. అంటే మనకు తెలుసా ఖచ్చితంగా ట్రంప్ అలా స్టేట్మెంట్స్ చేస్తారు, మార్కెట్ పడుతుందని ప్రాబబిలిటీ ఉంది. కన్ఫర్మేషన్ ఉంటే అందరూ అదే చేస్తారు. ప్రాబబిలిటీ జరగడానికి ఛాన్స్ ఉంది, జరగకపోవడానికి ఛాన్స్ ఉంది. జరగట్లేదు అనుకోండి మార్కెట్స్ కింద పడవు, ఇక్కడి నుంచే పెరగడం మొదలు పెడతాయి. కానీ జరిగింది అనుకోండి, పడితే మన దగ్గర డబ్బులుంటే కొంటాం, లేకపోతే వెయిట్ చేస్తాం. సో ఈ సెకండ్ ఏంటంటే మోర్ లాజికల్ డెసిషన్ అనమాట. ఎగ్జిట్ అయిపోయి పడితే కొందాం అనుకోవడం కంటే. అలాంటి ఛాన్స్ రాకపోతే మార్కెట్ పెరిగిపోవడం స్టార్ట్ అయితే అది ఇంకొక డిజాస్టర్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో మార్కెట్ లో డబ్బులు సంపాదించేది ఎంత నాలెడ్జ్ ఉందో వాళ్ళు కాదు, ఎంత పేషెన్స్ గా ఓపిక్ గా వెయిట్ చేశారో వాళ్ళు. అండ్ ఈ ఆస్ట్రియన్ పర్సన్ ని పర్టికులర్ గా నాటోకి సంబంధించిన ఈ పర్సన్ ని గుర్తుంచుకోండి. తన పేరు గంటర్. తన ట్విట్టర్ ఖాతాని ఇండియా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది ఇండియాలో. బికాస్ తను చేసిన ట్వీట్ అలాంటిది. ఈవెన్ నేను అది మీకు చూపించను కూడా చూపించలేను. ఇండియాని డిస్మాంటిల్ చేసేయాలి, ఇంకా తెలుగులో ఆ మాటని మనం మాట్లాడలేం. డిస్మాంటిల్ చేసేయాలి, రాహుల్ గాంధీని సపోర్ట్ చేయండి, నరేంద్ర మోడీని కాదు. బికాస్ నరేంద్ర మోడీ రష్యాకి సంబంధించిన మనిషి, రష్యన్ ఆయిల్ ని కొనుక్కుంటున్నాడనేలా ఇండియా మీద విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం వెస్ట్ చేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో భారత్ మీద ఒక మాట అనేయడం చాలా సులువైపోయింది. అక్కడ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ పీటర్ నొవారో, ఈ ప్రెసిడెంట్ కి సంబంధించిన కౌన్సిలర్, ఈవెన్ ఈ కామర్స్ సెక్రటరీ కానీ, ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, ఈ నాటోకి సంబంధించిన వ్యక్తుల్లో పలు వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇండియా రిలేటెడ్ గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీని ఒక లైన్ దాటి మరి డిస్మాంటిల్ అనే వర్డ్ కు వెళ్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్, ఏషియా మధ్యలో క్లియర్ గ్యాప్ రావడానికి మాత్రం వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ ఒక్కొక్క అడుగుని వేసుకుంటూ వెళ్తాయి. ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా కూడా యుఎస్ ట్రెజరీ హోల్డింగ్స్ ని తగ్గించుకుంది. యుఎస్ రిలేటెడ్ గా ఈవెన్ వెస్ట్ రిలేటెడ్ ఉంటున్న ఎక్స్పోజర్ ని తగ్గించుకుంటూ
కొంటూ ఎక్కువ మొత్తంలో బంగారం కొనడానికి ప్రయత్నిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఇదే నేను వీడియోలో కూడా చెప్పాను. బంగారం పెరగడానికి ప్రధానమైన కారణం డీడాలరైజేషన్ రిలేటెడ్ గా బ్రిక్స్ నేషన్స్ అని ఒకటి అవుతున్నాయి. వాళ్ళ రిలేటెడ్ గా కరెన్సీ అనే కాదు, ట్రేడ్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ హోల్డింగ్స్ పరంగా కూడా యుఎస్ ట్రెజరీని కానీ డాలర్ రిలేటెడ్ గా వాళ్ళ డిపెండెన్సీని కానీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఫర్దర్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ అడ్వాంటేజ్ ఇస్తుందని మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్. అండ్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా డైరెక్ట్ గా గోల్డ్ ని కొనే ప్రయత్నం చేస్తూ ఉండడం ఈ మధ్య కాలంలో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు మన ఎవ్వరికి కంఫర్ట్ లేకపోయినా సరే పెరుగుతుండడానికి ప్రధానమైన కారణం. అండ్ ఇప్పుడు ఫర్దర్ గా వెస్ట్ నుంచి వస్తున్న ఈ హేట్రేడ్ స్లోగా ఇండియా రిలేటెడ్ గానే కాదు, టోటల్ ఈ ఏషియా రిలేటెడ్ గా కూడా వెస్టర్న్ వరల్డ్ నుంచి కొంత దూరం జరిపే ప్రయత్నం అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, పొలిటికల్ థీమ్ ని కొంత పక్కన పెడితే మొఘల్స్ దగ్గర నుంచి ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది మన ఇండియాని డివైడ్ చేసి కంట్రోల్ చేద్దామని చాలా సార్లే ప్రయత్నించారు. కొన్ని సినారియోస్ లో కొంత ల్యాండ్ ని మనం వేరే ఒక పార్ట్స్ గా డివైడ్ చేయాల్సి వచ్చింది, ఒప్పుకుంటాను. కానీ మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఒక స్ట్రక్చర్ ని ఎవ్వరు కూడా ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి ఎవరు టచ్ చేయలేకపోయారు. బట్ మన ఇండియాలో ఉంటున్న చిన్న చిన్న విద్వేషాలని రెచ్చగొట్టి వీళ్ళు ఇలా డివైడ్ చేయాలనేలా ఇండియాని ఎవరికి కావాల్సిన ముక్కల్ని వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాటిని మేము సపోర్ట్ చేస్తున్నాం అనేలా, ఖాళిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాం అనేలా తను చేసిన ఈ స్టేట్మెంట్స్ వెస్టర్న్ వరల్డ్ ఖచ్చితంగా ఖండించాలి. సింపుల్ మ్యానిపులేషన్ తో మార్కెట్ లో కోట్లలా సంపాదించొచ్చు. ఇవాళ నేను మీకు మెన్షన్ చేస్తాను, ద బిగ్గెస్ట్ స్కామ్ ఇది ఈ మధ్యకాలంలో మార్కెట్ లో జరుగుతున్నది. స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇవాళ మార్కెట్ మ్యానిపులేషన్ స్టార్టింగ్ లో సడన్ గా మార్కెట్ ని కింద పడేయడం, ఒక చిన్న అప్డేట్ తో ఇండియన్ ఐటీ స్పేస్ మీద ట్రంప్ టారిఫ్లు వేయబోతున్నాడని కొన్ని ప్లాట్ఫామ్స్ లో అప్డేట్స్ రావడం, దాన్ని మార్కెట్స్ అన్ని కూడా స్ప్రెడ్ చేయడం, అందరూ అది నిజం అనుకోవడం, మార్కెట్ ని కిందకి పడేయడం, తర్వాత కాసేపటికి అలా ఏం లేదు, అదేం కాదు, నిజం కాదు, అది అబద్ధం, రూమర్ అనేలా రావడం, మళ్ళీ మార్కెట్స్ పెరగడం. సో ఎక్స్పైరీ డేస్ లో ఇలా జరిగితే ఎన్ని వందల కోట్లు సంపాదిస్తారనుకుంటున్నారు ఆపరేటర్స్. ఈ మధ్య ఆపరేటర్స్ వీటికి తెరలేపారు. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఫేజ్ 2 ఫేజ్ 3 టారిఫ్ రిలేటెడ్ గా ట్రంప్ థింక్ చేస్తున్నారని అఫీషియల్ గా తనే చెప్పారు. ఇండియన్ ఐటీ స్పేస్ ని టచ్ చేసే అవకాశం ఉందంటే నేను లేదనే అనుకుంటున్నానని చెప్పాను. దానికి రీజన్స్ ని ఇవాళ వీడియోలో ఇంకొంచెం ఎక్స్టెండెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఏమైపోతుందంటే మార్కెట్స్ లో ఒక ఫియర్ ఉంటున్నప్పుడు, నేను ఇందుకే చాలా డీటెయిల్డ్ గా డీప్ గా ఇలాంటి సినారియోస్ రాకముందే ఇలా ఉండొచ్చేమో, మార్కెట్ లో ఈ స్పెక్యులేషన్స్ ఉన్నాయి, దీనికి లాజికల్ కంక్లూజన్స్ ఇవి, మనం ప్రిపేర్డ్ గా ఉండాలి వర్స్ట్ కి, ఆర్ ఇలాంటి వాటికి వస్తున్న టెంపరరీ ఇంపాక్ట్, కంగారు పడాల్సిన నీడ్ లేదని ఇంతలా చెప్తూ వచ్చేది కూడా ఇలాంటి అన్సర్టనిటీస్, ఇలాంటి వోలటిలిటీలో ఎక్కడ రీటైలర్స్ ట్రాప్ అవుతారని మీకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో ఉంటుంది. ఈ ఇండియన్ ఐటీ స్పేస్ ని ట్రంప్ ఎందుకు టచ్ చేయరు, ఆర్ టచ్ చేసినా ఏ రకంగా టచ్ చేస్తారు, దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇవన్నీ కూడా కాదు, ఐటీ స్టాక్స్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉంది, దాన్ని కూడా మాట్లాడుకుందాం. అది రియల్, అదేం ఫేక్ కాదు, ఆర్ స్పెక్యులేషన్ కాదు. అండ్ దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా ఇంకొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి, మార్కెట్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మాట్లాడుకొని అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 7 పాయింట్స్ డౌన్ అయి 80,711 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 7 పాయింట్స్ గెయిన్ అయి 24,741 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్స్ గెయిన్ అయి 54,114 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ థింగ్, ట్రంప్ చేస్తున్న ఈ ఇంపార్టెంట్ పోస్ట్, తన సోషల్ మీడియాలో చేసిన ఇంపార్టెంట్ పోస్ట్ ఇన్నర్ మీనింగ్ ఏంటనేది మనం వెతికే ప్రయత్నం చేస్తే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనాలో జరిగిన ఈవెంట్ కి ఆగస్టు 31 నరేంద్ర మోడీ అటెండ్ అయినప్పటి నుంచి పీటర్ నొవారో స్టేట్మెంట్స్, నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లి చైనాకి దగ్గర జరిగి ఏం చేయాలనుకుంటున్నారో తెలియట్లేదని ఇలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ఈ 3 దేశాలు ఒకటవుతున్నట్లున్నాయి. క్లియర్ గా వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ చైనా అని. సరే, మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు కదా, ఇక మంచిగా ఉండండి, లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ తో కలిసి మెలిసి ఉండండి అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఎలా ఉంటుందంటే, మన దగ్గర నుంచి ఒకరు విడిపోతుంటే, సర్లే వెళ్ళి ఇంకా సరే బాగుండలే, నా దగ్గర నుంచి అటు వెళ్ళిపోతున్నావు కదా, ఆపోజిట్ కి వెళ్ళిపోతున్నావు కదా అనేలా స్టేట్మెంట్స్. ఇండైరెక్ట్ గా మీ ఇద్దరు నా నుంచి దూరం వెళ్తున్నారనేలా ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్. ఇండియా యుఎస్ రిలేషన్ రిలేటెడ్ గా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 లో ఇండియా రిలేటెడ్ గా ఫర్దర్ గా వేస్తాను నేను టారిఫ్లు, యాక్చువల్ గా శాంక్షన్స్ అన్నాడులేండి, నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను కదా. నెక్స్ట్ ఫేజ్ 2 ఫేజ్ 3 శాంక్షన్స్ ఉంటాయని ఇలా తను చెప్పారని ఫర్దర్ గా ఇలా మళ్ళీ స్టేట్మెంట్స్ చేస్తుండడం ఇంకేదైనా ఫర్దర్ తన యాక్షన్ ఇండియా రిలేటెడ్ గా తీసుకుంటారన్న ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే తీసుకొస్తుంది. వచ్చినప్పుడు మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం ఒక విషయం, కానీ ఇవాళ మీకు రెడ్ బాక్స్ నుంచి ఈ అప్డేట్ వచ్చే ఉంటుంది కదా, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా, నాట్ జస్ట్ రెడ్ బాక్స్, ఇవాళ మీకు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇదైతే పబ్లిష్ అయింది. ఇండియన్ ఐటీ సెక్టార్ మీద ట్రంప్ టారిఫ్లు వేసేసారంటే ఇక తీసేసుకుంటున్నారు డెసిషన్ అని మార్కెట్ లో రూమర్ ఉంది, స్పెక్యులేషన్ ఉందని మనం రీసెంట్ గా మాట్లాడుకున్నాం. ఫేజ్ 2 ఫేజ్ 3 రిలేటెడ్ గా ట్రంప్ ఇండియా మీద యాక్షన్ తీసుకోబోతున్నారు, ఐటీ స్పేస్ మీద యాక్షన్ ఉండే అవకాశం ఉందనేలా మార్కెట్ లో రూమర్ ఉంది. కానీ అది జరిగే ప్రాబబిలిటీ తక్కువ, చేస్తాడేమో అది మనకు తెలియదు. ఇండియన్ ఐటీ మీద డైరెక్ట్ టారిఫ్లను వేస్తే ఇండియా కూడా వాళ్ళ రిలేటెడ్ గా డిజిటల్ కంపెనీస్ ఏవైతే గూగుల్ కానీ, మెటా కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఇవన్నీ ఇక్కడ కూడా మంచిగానే బిజినెస్ చేస్తున్నప్పుడు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇండియా కూడా వాళ్ళ మీద వేయొచ్చు కదా. కాబట్టి ఏం చేసే అవకాశం ఉంది, ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద టారిఫ్ కాదు, ఏం చేసే అవకాశం ఉంది, లోకలైజేషన్ పెంచే అవకాశం ఉంది. తన టర్మ్ కి ముందు, అంటే ఇది తనది సెకండ్ టర్మ్ కదా, ఫస్ట్ టర్మ్ కి ముందు లోకలైజేషన్ 40 to 45
25% ఉండేది, అంటే ఖచ్చితంగా లోకల్స్ మాత్రమే తీసుకోవాలి అక్కడ కంపెనీస్ అని. అది కూడా రూల్ కాదు అప్పుడు. ఐ థింక్ తను వచ్చిన తర్వాత దాన్ని 60 దగ్గరికి తీసుకెళ్లారు అనుకుంటా. 60 దగ్గరికి తీసుకువెళ్లారు. ప్రాబబుల్ ఇప్పుడు 75 చేస్తారేమో. అలా ఏమైనా చేసి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ని ఇంపాక్ట్ చేస్తారేమో. ఎందుకంటే అక్కడ వాళ్ళనే తీసుకోవాలంటే వాళ్ళకు ఒక 50 లక్షలు 60 లక్షలు జీతం ఇవ్వాల్సి ఉంటే మన వాళ్ళకు ఒక 25 లక్షలు 30 లక్షలు ఇస్తే సరిపోతుంది. చాలా డబ్బులు మిగులుతాయి ఐటీ కంపెనీస్ కి. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు ఐటీ ఎంప్లాయీస్ ని. అక్కడ తీసుకోవడం కంటే ఖచ్చితంగా లోకలైజేషన్ రూల్ పెడితే ఐటీ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి, వాళ్ళ మార్జిన్స్ తగ్గుతాయి. లోకలైజేషన్ రిలేటెడ్ గా ఎక్కువ పర్సెంటేజ్ ని తీసుకొస్తే. బట్ అది ఇంకా కూడా మనకి ఫైనలైజ్ అవ్వలేదు. బట్ ఇవాళ ఏం చేశారు, అలా ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఫస్ట్ నెగిటివ్ అప్డేట్ ఇచ్చేసరికి మార్కెట్ పడిపోయింది. కాసేపటి తర్వాత ఇదంతా రూమరే, వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదనేసరికి మళ్ళీ మార్కెట్ పెరిగింది. సో ఇది ప్లాన్డ్ రూమర్ అయ్యుంటే మాత్రం, బికాస్ నేషనల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఇది ఒక ప్లాన్డ్ రూమర్ అయింటే మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు అయితే ఇవాళ మ్యానిపులేషన్ కి అయితే గురై ఉంటాయి మార్కెట్ లో. సో నేను ముందుగానే చెప్తున్నాను, అందుకే జియోపొలిటికల్ రిలేటెడ్ ఉన్న ఈవెంట్స్ అన్నిటి ముందు మనం మాట్లాడుకోవడం, లాజికల్ థీమ్ ఏమవుతుందని ఒక క్లారిఫికేషన్ తో ఉండడం మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. ఐటీ స్పేస్ పరంగా ఒక నెగిటివ్ అప్డేట్ ఉంది, ఇది మనం మాట్లాడుకుంటాం, న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అది. ఇన్ఫాక్ట్ దీనికంటే ఇంపార్టెంట్ అప్డేట్ ట్రంప్ వేసే టారిఫ్ లేకపోతే లోకలైజేషన్, దానికంటే ఇంపార్టెంట్ అప్డేట్ ఐటీ స్పేస్ పరంగా. దాన్ని మనం మాట్లాడుకుంటాం. అది నెగిటివ్, ముందే చెప్తున్నా, అది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ ఇలాంటి స్పెక్యులేషన్స్ తో ఎవరైనా ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు, ట్రేడర్స్, స్టాప్ లాసెస్ పెట్టుకున్న వాళ్ళు ఈ మ్యానిపులేషన్స్ లో ఆఫ్టర్ జేన్ స్ట్రీట్, ఇంకా చెప్పాలంటే జేన్ స్ట్రీట్ కంటే ఘోరమైన మ్యానిపులేషన్ ఇది ఇవాళ మార్కెట్ లో జరిగింది. వితౌట్ ఎనీ అథెంటిక్ రిసోర్స్ వాళ్ళు ఈ డేటాని పబ్లిష్ చేస్తుండడం, లైవ్ మార్కెట్ లో పబ్లిష్ చేస్తుండడం, వెరిఫికేషన్ కూడా టైం ఉండదు, వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఇవాళ ప్యూర్లీ మార్కెట్ రిలేటెడ్ గా స్వింగ్స్ మ్యానిపులేషన్ వల్లే కాజ్ అయ్యాయి. అండ్ మార్కెట్ రిలేటెడ్ డేటా మాట్లాడుకునే ముందు యుఎస్ రిలేటెడ్ గా వచ్చిన పోస్ట్ ఉందా, ఇండియా యుఎస్ కి దూరం జరుగుతుంది, రష్యా కూడా దూరం జరుగుతుందని. దీంతో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. యుఎస్ మైండ్ లో ఒక టెన్షన్ అయితే పడింది. రష్యా ఎప్పుడు యుఎస్ తో సత్సంబంధాలను మెయింటైన్ చేయలేదు, బట్ ఇండియా యుఎస్ నుంచి దూరం జరుగుతుంది, చైనా పక్క జరుగుతూ ఉందని ఆ పోస్ట్ బ్యాక్ క్లియర్ గా రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ రిలేటెడ్ గా చేంజెస్ అయితే వాళ్ళు నోట్ చేస్తున్నారని ఇండియాకి గుర్తు చేయాలనే ప్రయత్నమే ఈ పోస్ట్. అండ్ దీనికి కొన్ని గంటల ముందు పీయూష్ గోయల్ గారు చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా, ఇండియా యుఎస్ రిలేషన్స్ కొంత ఇష్యూస్ తోనే ఉంటాయేమో. లైక్ 1998 లో మే 11th అనుకుంటాను మనం న్యూక్లియర్ టెస్ట్ చేసామన్నమాట, మే 11th న. అండ్ మే 13th న వాళ్ళు మన మీద శాంక్షన్స్ ని విధించారు. సర్టైన్ టైం పీరియడ్ వరకు ఇండియా మీద శాంక్షన్స్ ఉన్నాయి, అంతే. అదే శాంక్షన్స్ ఇప్పుడు పడిందంతా టారిఫ్లు. దానికి డిఫరెన్స్ ఏంటి నిన్నటి వీడియోలో చెప్పాను, శాంక్షన్ కి టారిఫ్ కి డిఫరెన్స్ ఏంటని. అండ్ అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇండియా రిలేటెడ్ గా యుఎస్ కి ఎప్పుడు ఉండనే ఉంటుంటాయి. బట్ ఇండియా యుఎస్ ఫ్రెండ్షిప్ ని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఆపలేరు. ఇండియా యుఎస్ రిజాల్వ్ చేసుకుంటుంది ఇష్యూస్ ని. నో నీడ్ టు పానిక్, నెగోసియేషన్స్ ఆర్ అండర్ వే, నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటున్నా మేము సార్ట్ అవుట్ చేసుకుంటాం కమింగ్ డేస్ లో, నవంబర్ లోపు ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకుంటాం అనేలా పీయూష్ గోయల్ గారి కామెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనం యూకే వాళ్ళతో, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళతో ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామా, ఇప్పుడు ఎంటైర్ యూరోపియన్ యూనియన్ తోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని ఈ ఇయర్ ఎండ్ లోపు కుదుర్చుకోబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో మనం గ్లోబల్ లో రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ అన్నిటితోనూ బానే ఉన్నాం. బట్ యుఎస్ రిలేటెడ్ గా తన వైఖరి, ట్రంప్ ఒక వైఖరి, తనకి సరైన క్రెడిట్ ఇండియా ఇవ్వలేదనే ఒక పట్టుదలతో తన ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇండియాకి అగెనిస్ట్ గా చేస్తూ ఉండడం మార్కెట్స్ ని కొంత స్ట్రగుల్ అయితే చేస్తూ ఉంది. ఇవాళ కూడా అదే మార్కెట్ మ్యానిపులేషన్ కూడా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా అది ఉంది మార్కెట్ లో. కరెక్ట్ గా మార్కెట్ ఓపెన్ అవగానే పబ్లిష్ చేశారు ప్లాట్ఫామ్స్ అన్నిట్లో, ఇదేదో జరగబోతుంది ఇలా అలా అని. పొజిషన్స్ ప్రాపర్ గా పెట్టుకొని అక్కడ కోట్లు సంపాదించేస్తుంటారు. మళ్ళీ వాటి రిలేటెడ్ గా అగెనిస్ట్ గా అలా ఏం లేదు అవన్నీ రూమర్స్ అని చెప్తూ ఉండడం. అప్పుడు కూడా అంతే, అవి స్క్వేర్ ఆఫ్ చేసి వేరే పొజిషన్స్ పెట్టుకుంటే అక్కడి నుంచి వచ్చిన ర్యాలీలో కూడా మంచిగానే డబ్బులు సంపాదించుంటారు. అండ్ పీటర్ నవారో మన ఇండియా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చాలా కామెంట్స్ చేశారు కదా, బ్రాహ్మిన్స్ అనే ఒక వర్డ్ ని వాడారు. అండ్ ఇండియా చైనా వీళ్ళు ఏం చేయాలనుకుంటుందో తెలియట్లేదనేలా నరేంద్ర మోడీ గారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ చైనాకు వెళ్ళిన సమిట్ గురించి నెగిటివ్ గా మాట్లాడారు. తన రిలేటెడ్ గా వస్తున్న స్టేట్మెంట్స్ ని మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళైతే ఇవాళ ప్రకటించారు. ఇండియా అండ్ యుఎస్ మధ్యలో రిలేషన్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అని, గతంలో దీనికంటే ఎక్కువ ఛాలెంజెస్ ని ఇండియా అండ్ యుఎస్ ఫేస్ చేసిందని, బట్ స్టిల్ ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నారని, ఉంటారని ఇలా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్నారు. సో క్లియర్ గా ఇండియా స్టాండ్, ఇండియా యుఎస్ ఒకటేగా ఉండాలని, యుఎస్ ఒక స్టాండ్, ఏం జరిగినా యుఎస్ దే పై చెయ్యి, ఇండియాది కాదు, క్లియర్ గా మా సైడ్ సపోర్ట్ ఉండాలి, మేమేం చెప్తే అది చెయ్యాలి, అప్పుడు మీ మీద టారిఫ్లు వెయ్యం, మీ ఇండియాలో మా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి అమ్మాలనుకుంటే మీరు డోర్స్ ఓపెన్ చేయాలి, అగ్రి రిలేటెడ్ గానే కాదు డైరీ రిలేటెడ్ గా, ఫిషరీస్ రిలేటెడ్ గా తీసుకొచ్చి అమ్ముతున్నా మీరు డోర్స్ ని ఓపెన్ చేయాలి. రష్యా ఆయిల్ కొనడం మానేసి రష్యాని ప్రెషర్ చేసి రష్యా యుక్రెయిన్ వార్ ఆగిపోతే, ఎందుకంటే ఎకానమీ పరంగా స్ట్రాంగ్ గా లేకపోతే యుద్ధం ఎలా చేస్తారు రష్యా వాళ్ళు, ఆగిపోతే అది తనే ఆపాడని పేరు తెచ్చుకొని ఆ శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ తెచ్చుకోవాలి. కానీ దానికి ఇండియా సపోర్ట్ చేయట్లేదు. పోనీ ఇండియా పాకిస్తాన్ వారు నేనే ఆపానని చెప్తున్నప్పుడు కూడా ఇండియా అలా ఏం కాదు, పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితేనే మేము ఆపామని చెప్పారు. ఇక్కడ ఎక్కడా కూడా ట్రంప్ కి 1% కూడా అడ్వాంటేజ్ ఇండియా ఇయలేకపోతుండడం, ఇండియా తగ్గి ట్రంప్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం, ఒక కంట్రీ తగ్గి ఒక పర్సన్ ఎలివేట్ చేసే ప్రయత్నం జరగకపోతుండడం, ట్రంప్ క్లియర్లీ ఇండియా పరంగా హర్ట్
అయ్యారు. దాని ఒక రిజల్టే టైం టు టైం ఇండియా రిలేటెడ్ గా అగెనిస్ట్ గా పోస్టుల్ని పెడుతూ మాట్లాడుతూ రావడం. ఇప్పుడు మాట్లాడిన స్టేట్మెంట్ కూడా అందులోకే వస్తుంది. సో కాబట్టే నిన్నటి వీడియోలో కానీ గతంలో ఉంటున్న వీడియోలో అన్నింటిలో చెప్తున్నాను, షార్ట్ టర్మ్ లో నెక్స్ట్ 1-2 వీక్స్ లో ప్రిపేర్డ్ గానే ఉండాలి. ఈ ఐటీ పరంగా లోకలైజేషన్ ని ఆ పర్సంటేజ్ ని పెంచిన ఏదైనా నెగిటివ్ కామెంట్స్ చేసిన ఇండియా పరంగా ఆ మార్కెట్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది టెంపరీగానే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఏ పాజిటివ్ థింగ్స్ అన్ని అలైన్ అయినాయని అవన్నీ చూసుకుంటున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎంతైతే పడిందో దానికి మించే మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ అనుకుంటున్న వాళ్ళు తప్పించి లాంగ్ టర్మ్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకున్న ఎవ్వరు కూడా మార్కెట్ లో తను చేసే కామెంట్స్ నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో వచ్చే కామెంట్స్ కి కంగారు పడాల్సిన నీడ్ లేదు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ని అబ్జర్వ్ చేశారంటే నిన్న S&P 500 మళ్ళీ ఆల్ టైమ్ హైస్ లో అయితే వెళ్ళింది. ప్రధానమైన కారణం నిన్న వాళ్ళకి సంబంధించిన డేటా అప్డేట్ అయింది. ADP డేటా, జాబ్స్ డేటా అది వీక్ గా వచ్చింది. అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ కూడా, అంటే జాబ్స్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేస్తారు కదా, అది పెరిగిందనమాట. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎక్కువయ్యాయంటే జాబ్స్ లేని వాళ్ళ సంఖ్య ఎక్కువైందని. ADP ప్రైవేట్ జాబ్స్ డేటా వీక్ గా వచ్చిందనే ప్రైవేట్ స్పేస్ లో కొత్తగా జాబ్స్ పెద్దగా క్రియేట్ అవ్వట్లేదు, వీక్ గా ఉన్నాయని. ఆ రెండింటి మీనింగ్ ఏంటి? యుఎస్ ఎకానమీ వీక్ గా ఉందని. ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా సెప్టెంబర్ 17th ఈ మంత్ లో 17th ఫైనల్ అవుట్కమ్ ఉంటుందా వాళ్ళ మీటింగ్ లో, అందులో రేట్ కట్ చేస్తారన్న ఒక ప్రాబబిలిటీ ఇప్పుడు షూటప్ అయిపోయింది. ఖచ్చితంగా రేట్ కట్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ రోజు ఒకవేళ రేట్ కట్ చేసిన తర్వాత యుఎస్ మార్కెట్స్ పడ్డాయనుకోండి, ఇదేంటి రేట్ కట్ తో పెరగాలి కదా అని అనుకోకండి. మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉంది రేట్ కట్ కి. సో సెప్టెంబర్ 17th ఫెడ్ నుంచి రేట్ కట్ రావాలి. రాకపోతే అది డిజాస్టర్, అంటే ఒక బిగ్ నెగిటివ్. మార్కెట్స్ మంచిగానే ఫాలో అవుతాయి. వస్తే ఆల్రెడీ మార్కెట్ అనుకుంటున్నదే కాబట్టి కొంత పెరిగి కొంత ప్రాఫిట్ బుకింగ్ వెళ్లే అవకాశం మనకి సెప్టెంబర్ 17th ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ యుఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా ఇవాళ స్ట్రాంగ్ గ్రీన్ లో ఉన్నాయి. బట్ మన ఇండియా రిలేటెడ్ గా కొంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఐటీ రిలేటెడ్ గా ఒరిజినల్ గా అంటే అఫీషియల్ డేటాను ఉంది ఒకటి. ఫేక్ స్పెక్యులేషన్ తో కూడా ఇవాళ ఐటీ సడన్ గా పడి మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది. దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం, ఉంటున్న డేటా బ్యాడ్ డేటా ఏంటనేది. అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను క్లియర్ గా చెప్పాలి. సెప్టెంబర్ 5th అంటే ఇవాళ అండ్ ఈవెన్ మండే కూడా 8th మండే కూడా సెటిల్మెంట్ హాలిడే. అంటే మీరు నిన్న కొనున్న, ఈ రోజు కొనున్న, ఈవెన్ మండే కొన్న స్టాక్స్ ని ఇవి మీకు వచ్చేది అంటే సెటిల్ అయ్యేది మీ డిమాట్ అకౌంట్ లోకి వచ్చేది 9th. సో ఎవరైనా కొని డిమాట్ అకౌంట్ లోకి వచ్చి అమ్మాలనుకుంటున్నా, ఏదైనా యాక్టివిటీ ప్లెజ్ చేయాలనుకుంటున్నా, ఈ డిలే ఇవన్నీ సెటిల్మెంట్ హాలిడేస్ కారణంగా 4th కొన్నా, 5th కొన్నా, 6th 7th ఎలాగో మార్కెట్ హాలిడేస్, 8th కొన్నా సరే 9th నే సెటిల్ అవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. T+1 సెటిల్మెంట్ ఈ హాలిడేస్ మొత్తం ఒకేసారి వస్తుండడం అది మనకి వర్తించదు. గోల్డ్ ఎక్కడ ఆగుతున్నట్లు కనిపించట్లేదు కదా, గోల్డ్ పెరుగుతూనే ఉంది, మరి ఓవర్ గా కాదు. రీసెంట్ టైమ్స్ లో బాగానే పెరిగిందిలేండి, ఇప్పుడు కొంచెం పెరిగినట్లు కనిపిస్తుంది. రీసెంట్ డేస్ లో కూడా అప్డేట్ చేశాను. ఇండియా వాళ్ళు యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్పోజర్ ని ట్రెజరీ పరంగా, ఈవెన్ డాలర్స్ పరంగా కూడా చాలా కంట్రీస్ వెనక్కి తగ్గుతున్నాయి, ఏషియన్ కంట్రీస్. సో అందులో భాగంగా ప్రధానంగా యుఎస్ ట్రెజరీ బిల్స్ పరంగా ఇండియా హోల్డింగ్ $242 బిలియన్ నుంచి $227 బిలియన్ కి తగ్గిందని, సుమారుగా $15 బిలియన్ దగ్గరగా తగ్గడం. అండ్ అదే సేమ్ పాయింట్ లో RBI 39.22 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే యాడ్ చేసుకుంటూ టోటల్ గోల్డ్ రిజర్వ్స్ బై జూన్ 2025 నాటికి ఇండియా RBI 880 టన్స్ దగ్గరగా 879.98 టన్స్ దగ్గరగా మెయింటైన్ చేస్తూ ఉంది. సో ఇలా సెంట్రల్ బ్యాంక్స్ కొనడమే గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఇంకా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి బంగారం పెరుగుతుందా పడుతుందా అన్నదానికి ఒకటే ఆన్సర్. ట్రంప్ కమింగ్ టైమ్స్ లో ఎలా బిహేవ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? రేషనల్ గానా, ఇర్రేషనల్ గానా? రేషనల్ గా ఒక ప్రెసిడెంట్ ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేస్తారనుకుంటే గోల్డ్ పెరగదు. ఇర్రేషనల్ గా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, ఏషియన్ కంట్రీస్ ని, స్పెషల్లీ ఇండియాని, చైనాని, రష్యాని దూరం జరిపే ప్రయత్నం చేస్తారంటే అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ యుఎస్ ఎందుకు ఎక్స్పోజర్ ఉంచుకోవాలనుకుంటాయి? రష్యా ఆల్రెడీ తినింది దెబ్బ, కాబట్టి మిగిలిన కంట్రీస్ కూడా జాగ్రత్త పడి గోల్డ్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ డేస్ లో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా అంటే సెప్టెంబర్ 17th రాబోతున్న ఫెడ్ ఒక అవుట్కమ్. ఈ లోపు ఏదైనా ట్రంప్ రిలేటెడ్ వచ్చే కామెంట్స్ మన హ్యాండ్స్ లో ఎలానూ ఉండవు. ఎక్కువ మార్కెట్ హాలిడే వస్తుందంటే ఒక చిన్న అన్సర్టనిటీ ఉంటుందేమో మార్కెట్ లో అనిపిస్తుంది. ఎక్కడ వీకెండ్ లోనో, అంటే ఇప్పుడు ఫ్రైడే ఎండ్ లోనో, సాటర్డే ఉంది, సండే ఉంది, ఏదో ఒక కామెంట్, ఒక్క మాట అలా అంటే మార్కెట్స్ చిన్నపిల్లల ఏడవడం స్టార్ట్ చేస్తాయి స్టార్టింగ్ లో. ఎక్కడ అన్సర్టనిటీలో మన వాళ్ళు రాంగ్ స్టెప్స్ తీసుకుంటారేమో. కొంత అయినా మార్కెట్ పెరిగి ఇక్కడ నుంచి కొంత టైం మార్కెట్ కొంత బాగా రికవర్ అయ్యి అక్కడి నుంచి పడితే తీసుకోవడానికి మైండ్స్ రెడీగా ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో మార్కెట్ పడుతుంటే చాలా వరి అవుతున్నారు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, నేను ఇప్పుడు ఇలా చేస్తుండాలి అలా చేస్తుండాలి నన్ను ఫర్దర్ గా పెట్టేదైనా సరే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి, ETF లో పెట్టుకోండి. మీకు ప్రశాంతమైన నిద్ర ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉండదు. ఎందుకు అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అని ఎక్కువ మీకు అట్లా వోలటైల్ గా ఉండవు. అవి మీ లాంగ్ టర్మ్ గ్రోత్ జర్నీని బిగినర్స్ అయితే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ETF లతోనే స్టార్ట్ చేయండి. ఎలా అన్నది ఈ వీడియోస్ లో క్లియర్ గా చెప్పాను. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఇస్తాను. ఈ వీడియో అయ్యాక మీరు అబ్జర్వ్ చేసి డైరెక్ట్ స్టాక్స్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మాత్రం కొంచెం ప్రిపేర్డ్ గా ఉండండి. ఎందుకు ఇలా ఇండియాకి అగేనెస్ట్ గా ఇండియా మా నుంచి వెళ్ళిపోతుంది, రష్యా వెళ్ళిపోతుంది అనే పోస్టులను చూస్తున్నప్పుడు ఫేజ్ 2 ఫేజ్ 3 ఇండియా మీద మేము వేస్తాం, ఇంకా అయిపోలేదు స్టోరీ, ఇది బిగినింగ్ అనేలా ఇండైరెక్ట్
వార్నింగ్స్ ఇస్తున్నప్పుడు అంత నెగ్లెక్టెడ్ గా ఉండలేం కదా. అలా అంటారులే ఏం చేయలే అనుకోకుండా ఏదైనా చేసినా అది టెంపరీ అని మనం మైండ్ లో పెట్టుకుంటే ఆ రోజు వచ్చే ఫాల్ కి మనం కంగారు పడాం. కాబట్టి ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి మనం. బట్ మార్కెట్స్ మనది పర్టికులర్ గా ఇండియన్ ఎకానమీ పరంగా కమింగ్ ఇయర్స్ లో యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ స్ట్రాంగ్ గా మన ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు, జీడిపి గ్రో అవుతున్నప్పుడు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవుతున్నప్పుడు, ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ గ్రో అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్స్ కూడా పెరుగుతాయి. డెమోగ్రఫిక్ డీటెయిల్స్ పరంగా మన ఇండియాలో యంగ్ పాపులేషన్ పరంగా కానీ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ ఒక ఇన్కమ్ జర్నీ, గ్రోత్ జర్నీ రీసెంట్ ఇయర్స్ లో మీరు ట్రాక్ చేస్తూ వస్తున్న ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అనే దాని రిలేటెడ్ గా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ మార్కెట్స్ వర్స్ట్ గా ఉంటాయేమో, బట్ లాంగ్ టర్మ్ మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ అయితే వమ్ము చెయ్యవు. ఫ్రెండ్స్, ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఒక అప్డేట్ అయితే చేశారు ఇన్సూరెన్స్ పరంగా. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేలా మనకి వెబ్సైట్స్ లో అయితే డేటా కనిపిస్తుంది. బట్ దీని ఇంకొంత ఫర్దర్ గా డేటాని స్టడీ చేస్తుంటే అర్థమవుతున్నది అందరికి, అంటే వాళ్ళు దారిద్ర రేఖకి దిగు ఉన్నారా, బిలో పావర్టీ లైన్ ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి కూడా కాకుండా ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తారట. ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో, నాకు తెలిసి తెల్ల రేషన్ కార్డులు అనుకుంటున్నాను, లేదంటే వాళ్ళకంటూ కార్డ్స్ ఉంటాయి కదా, సమ్ హెల్త్ కార్డ్స్, వాళ్ళకి మాత్రమే 25 లక్షల వరకు బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు. సో పేదలకు మాత్రమే 25 లక్షల వరకు ఉచిత వైద్యం. నార్మల్ ప్రతి ఒక్క సిటిజన్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాళ్ళకి మాత్రం కవరేజ్ 2.5 లక్షల నుంచి 5 లక్షలు మాత్రమే. ఇది భరత్ గారు ఉన్నారు కదా, విశాఖ టీడీపీ ఎంపీ గారు, తన ట్విట్టర్ ఖాతాలోంచి తీసుకుంటున్నాను. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంది, కానీ అది 2.5 నుంచి 5 లక్షల వరకు. బిలో పావర్టీ లైన్ బిందుంటున్న వాళ్ళకి మాత్రం 25 లక్షల వరకు బెనిఫిట్. ఇది చాలా మంచి డెసిషనే. అండ్ హాస్పిటల్స్ కూడా దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సరైన రీతిలో పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చి, ఒకవేళ గవర్నమెంట్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా దాన్ని మైండ్ లో పెట్టుకొని వాళ్ళకి సరైన వైద్యం చేయకుండా వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్స్ హాస్పిటల్స్ కలిసి దీన్ని సక్సెస్ చేసినట్లయితే చాలా మంది పేద వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ గుర్తుంచుకోండి, గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నప్పుడు, అప్రూవల్ ఉంటున్నప్పుడే మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో విత్ ఇన్ 6 అవర్స్ అప్రూవల్ ఇస్తారనేలా కొత్త విధి విధానాలు తీసుకొస్తున్నాం. గతంలో డిలే అవ్వదు, 6 అవర్స్ లోనే ఇచ్చేస్తాం మీకు అప్రూవల్, సో దట్ మీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనేలా ఇక్కడ చెప్తున్నారు. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ కేసు అనుకోండి, ఇమీడియట్ ఆపరేషన్ జరగాలనుకోండి, ఆ టైంలో కొంత ఇబ్బంది పడచ్చు. సో వీలైనంత వరకు ఫ్యామిలీకి ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ అయితే ఉంచుకోండి. అంటే దానివల్ల నిజంగా మనం అంతా నష్టపోయేదేం లేదు. ఇన్ సమ్ ఎమర్జెన్సీ కండిషన్స్ అది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఆర్ వీళ్ళు ఇస్తున్న 25 లక్షలు లేకపోతే 2.5 లక్షలు 5 లక్షలు అది సరిపోకపోతున్నా, మొత్తం ఫ్యామిలీకి అది సరిపోకపోతున్నా, ఆ పర్సనల్ ఇన్సూరెన్స్ కవర్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ వాడుకున్న తర్వాతనే మీ పర్సనల్ ఇన్సూరెన్స్ కవర్ ని వాడుకోండి. సో గవర్నమెంట్ ఇస్తుంది కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. అండ్ అందరికి ఇచ్చేది మాత్రం 25 లక్షలు కాదు, 2.5 లక్షల నుంచి 5 లక్షలు. ఇది అఫీషియల్ టీడీపీకి సంబంధించిన ఎంపీ ట్విట్టర్ ఖాతాలో కూడా మీరు గమనించవచ్చు. ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో మ్యానిపులేషన్ జరిగిందన్నమాట వాస్తవం. అంటే లేని అప్డేట్ ని ఉందనుకొని ఇలా అప్డేట్ చేసేస్తున్నారు ఐటీ స్టాక్స్ మీద, ఆర్ ఐటీ కంపెనీల మీద టారిఫ్లు పడిపోబోతున్నాయి అని చెప్పి, తర్వాత అది లేదని చెప్పి ఆ వోల్టాలిటీకి స్టాక్స్ పడ్డాయి. సరే, అదొక పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుందాం. సెకండ్ పార్ట్ ఒకటి ఉంది ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వీక్నెస్ కి. ఎండావా పిఎల్సి, జస్ట్ మీరు గూగుల్లో ఎండావా పిఎల్సి షేర్ అని మీరు సెర్చ్ చేశారంటే నేను మీకు 6 months చార్ట్ చూపిస్తున్నాను. సెబీ వాళ్ళ రూల్ కారణంగా అది 1 day లో 30% పడింది. 6 months లో 57% పడిందా, 1 day లో 30% పడింది. ఇది కన్సల్టింగ్ బిజినెస్ చేస్తుంది, లైక్ ఇండియన్ కంపెనీస్ చేసేలా. వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఏంటంటే గతంలో ఇచ్చిన గైడెన్స్ ని తగ్గించారు, బట్ అది కాదు వాళ్ళు చేసినది. ఏఐ కారణంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్తున్నాయి. కమిట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే కన్ఫర్మేషన్ కోసం ఇంకొన్ని నెలలు వెయిట్ చేద్దాం అంటున్నారు. ఇది ఎలా చూడాలంటే, చాట్ జీపీటీ స్టార్ట్ చేసినప్పుడు ఒక వర్షన్ ఉంటుంది, ఇప్పుడు 5కి వచ్చేసాం కదా. సో కొన్ని నెలల క్రితం ఒక వర్షన్ ఉంటున్నప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన పెద్ద పెద్ద కంపెనీస్, ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా చేసిన కంపెనీస్ అప్పుడు ఒక డీల్ ని కుదుర్చుకొని ఉంటాయి. కానీ టైం అయ్యే కొద్దీ ఏఐ అడ్వాన్స్మెంట్స్ తో చాలా థింగ్స్ సొఫిస్టికేటెడ్ గా మారడం, అనుకున్న టర్మ్స్ కంటే ఇంకా బెటర్ సర్వీసెస్ వాళ్ళు పొందగలుగుతున్నారు ఈ కన్సల్టింగ్ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళకి తెలుస్తూ ఉండడం. ఇప్పుడు ఇప్పుడు ఏఐ అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి కదా, కొంత టైం వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి డెసిషన్ తీసుకుందాం అని చాలా కంపెనీస్ వెనక్కి వెళ్తున్నాయని, డీల్స్ ఫైనలైజేషన్ అవ్వట్లేదని, కాబట్టి గైడెన్స్ ని తగ్గిస్తున్నాం, బిజినెస్ గ్రోత్ తగ్గిస్తున్నాం, మార్జిన్స్ తగ్గిస్తున్నాం అనేలా వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం ఓవరాల్ ఐటీ స్పేస్ పరంగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది. ఏఐ మన ఐటీ కంపెనీస్ ని టేక్ ఓవర్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, వీళ్ళ దగ్గర మంచిగా క్యాష్ ఉంటుంది, స్పెండ్ చేసుకుంటారు. ఆర్ ఈ టెకీస్ కూడా ఒకవేళ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది అని తెలిసింది అనుకోండి వేరే దగ్గర, మన వాళ్ళు స్మార్టే, ఇండియన్స్ స్మార్ట్ కాదని కాదు, ఐటీ స్పేస్ లో మన వాళ్ళు చాలా స్మార్ట్, ఏ పక్కనే ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. కానీ కంపెనీస్ ఇచ్చే డబ్బులు ఒక పర్టికులర్ వర్క్ కి అంతకు ముందు ఒక డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా అదే డబ్బులు ఇస్తారా? ఏఐ వచ్చింది కదా, దీంతో యూజ్ చేస్తే ఈ వర్క్ అంతా మీరు చేయాల్సిన అవసరం లేదు కదా, ఏ ఏజెంట్స్ చూసుకుంటాయి, మాకు ఇది ఒకటే ఇవ్వండి, ఇది మేము ఏఐతో చేసేసుకుంటాం, ఇది ఒకటే మాకు కావాలనేలా
ఏదైనా కర్టైల్ చేస్తే ఆ వాళ్ళ డీల్స్ ని కర్టైల్ చేసి మార్జిన్స్ ని తగ్గించే ప్రయత్నం ఆర్ డీల్ ఒక సైజ్ ని తగ్గించే ప్రయత్నం స్టెప్ బ్యాక్ అయి కొంత టైం వెయిట్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఐటీ స్పేస్ లో స్లో డౌన్ వస్తుందా అని మార్కెట్ కుంటున్న క్వశ్చన్ మార్క్స్ కూడా ఇవాళ ఐటీ స్టాక్స్ ఫాల్ కి రీజన్ కావచ్చు. సో ఐటీ స్పేస్ లో స్ట్రాంగ్ గా ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళు, అంటే జాయిన్ అయిన వాళ్ళు కాదు, స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏఐ కారణంగా కంపెనీస్ ఏమైనా జాబ్స్ తగ్గిస్తున్నాయనే విషయం మనకు తెలుసు, దాంట్లో ఏం క్వశ్చన్ లేదు మనకి. బట్ కంపెనీ లెవెల్లో వాళ్ళకు వస్తున్న కాంట్రాక్ట్స్ కానీ డీల్స్ కానీ డౌన్ సైజ్ అవుతున్నాయా, అంతకుముందు చెప్పిన దానికంటే డౌన్ సైజ్ అవుతున్నాయా, ఆర్ హోల్డ్ అవుతున్నాయా, డీల్ పైప్ లైన్ ఏమైనా స్లో డౌన్ అయిందా, వీటి పరంగా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీస్ పరంగా ఉంటే వీలైతే షేర్ చేయండి. బికాస్ మేనేజ్మెంట్ వచ్చి చెప్పేంత వరకు మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్ళిందనా, లేకపోతే రావాల్సిన ప్రాజెక్ట్ ఇప్పుడు కొంత ఆగిందనా, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ వీలైతే మీకు తెలిసిందే ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కంపెనీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే, బట్ అలా జరుగుతుందని అర్థమవుతుందని ఓవరాల్ బ్రాడ్ బేస్ లో అయినా కామెంట్స్ చేస్తే ఈ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా ఎలాంటి ట్రెండ్ కొనసాగుతుంది అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎండావ్ అనే కంపెనీ స్టాక్ అక్కడ 30% ఇంపాక్ట్ చేసింది. బట్ ఈవెన్ ఇండియన్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఇవాళ కనిపించింది. కాబట్టి ఐటీ స్టాక్స్ అని ఇవాళ కొంత ప్రెషర్ ని చూసాయి. బిఎస్సి స్టాక్ ని ఆల్రెడీ కొన్న వాళ్ళు ఆర్ కొనాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం గుడ్ న్యూస్. ఎందుకంటే బిఎస్సి రిలేటెడ్ గా చాలా మంచి డేటా బిల్డ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ అంటే ఇష్టం లేకపోయినా సరే ఈ ఎఫ్ఎన్ఓ డేటాని మీరు జాగ్రత్తగా వినాలి. మీరు గమనిస్తే ఇప్పుడు ఎక్స్పైరీస్ మారిపోయాయి. ఎన్ఎస్సికేమో నిఫ్టీ 50కి సంబంధించి ట్యూస్డే ఎక్స్పైరీ, బిఎస్సికి ఏమో సెన్సెక్స్ కి సంబంధించి థర్స్డే ఎక్స్పైరీ. అండ్ ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటున్నప్పుడు ఎన్ఎస్సి కదా ఎక్స్పైరీ ట్యూస్డే, అప్పుడు ఎన్ఎస్సి లో 88% మంది ట్రేడ్ చేస్తున్నారు ఎన్ఎస్సి ప్లాట్ఫామ్ లో నిఫ్టీ 50ని. బిఎస్సి లో 12% మాత్రమే ఉన్నారు. కానీ థర్స్డే వచ్చేసరికి బిఎస్సి రోజు వచ్చేసరికి బిఎస్సి లో 56% మంది ఉన్నారు, ఎన్ఎస్సి లో 44% మంది ఉన్నారు. సో స్ట్రాంగ్ గా ఎన్ఎస్సి ఉంది కదా, కానీ గతంలో ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉండేది. స్లోగా బిఎస్సి వాళ్ళు మార్కెట్ షేర్ ని పెంచుకుంటున్నారు. ఇది హైయెస్ట్ మార్కెట్ షేర్. ఈ డేటా కాదు నేను మీకు చెప్పాలనుకునేది. ఈ డేటా ఫ్రమ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎన్ఎస్సికి సంబంధించిన ఆప్షన్ టర్న్ ఓవర్, బిఎస్సికి సంబంధించిన ఆప్షన్ టర్న్ ఓవర్ ని మీరు గమనించవచ్చు. ప్రెసెంట్ ఆప్షన్ టర్న్ ఓవర్ రీసెంట్ గా ఉంటున్న డేటా 45,946 crore డైలీ యావరేజ్ టర్న్ ఓవర్. అది బిఎస్సి కంటే సుమారుగా డబుల్ ఉంటుంది. అంటే ఎన్ఎస్సిఏ కదా గ్రేట్ అని మనం అనుకుంటాం, కానీ ద వే అది మూవ్ అవుతున్న విధానం చూడండి. జూన్ లో 42,000 దగ్గరగా ఉండేది, ఇప్పుడు 46,000 దగ్గరగా వచ్చింది ఎన్ఎస్సికి. కానీ బిఎస్సికి 14,000 దగ్గరగా ఉండేది, 23,500 దగ్గరగా వచ్చింది. అది మీకు విత్ రెస్పెక్ట్ టు పర్సెంటేజ్ చేంజ్ లో చూపిస్తే జూన్ తో కంపేర్ చేస్తే జూలైలో ఎన్ఎస్సి టర్న్ ఓవర్ పడింది, జూలైతో కంపేర్ చేస్తే ఆగస్ట్ లో 11% పెరిగింది, ఆగస్ట్ తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ లో 10.6% పెరిగింది కదా. బిఎస్సి చూడండి, జూన్ తో కంపేర్ చేస్తే జూలైలో పడింది రూల్స్ మార్చడం కారణంగా, కానీ జూలైతో కంపేర్ చేస్తే ఆగస్ట్ లో 37% పెరిగింది, ఆగస్ట్ తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ కి 36%, 37% పెరిగింది. చూస్తే ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్ ఎన్ఎస్సి టర్న్ ఓవర్ పెరిగింది 10%, బిఎస్సిది 69%. ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ లో రూల్స్ తో చాలా వరకు బిజినెస్ లు అందరూ కోల్పోయారు. బట్ ఈ కోల్పోయే ప్రాసెస్ లో ఎన్ఎస్సి పెద్దగా గ్రో అవ్వలేదు ఫర్దర్ గా. బిఎస్సి మాత్రం స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో చేయాలనుకుంటున్నారో ఇది మాత్రం మంచి డేటాగానే మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఫర్దర్ గా వర్క్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎన్ఎస్సి, బిఎస్సి మోనోపోలీని అయితే కమాండ్ చేస్తాయి. ఇంకొక కొత్త ఎక్స్చేంజ్ ఇప్పుడు కొత్తగా వస్తుంది అంటున్నారులేండి, ఎన్సిడిఎక్స్. వాళ్ళు కూడా ఈక్విటీ పరంగా ఎఫ్ఎన్ఓని ఎన్ఎస్సిలా బిఎస్సిలా ఎఫ్ఎన్ఓని లాంచ్ చేస్తారనే స్పెక్యులేషన్ ఉంది. మరి ఏదైనా సక్సెస్ అయితే వీళ్ళకి డామేజ్ అవుతుందేమో. అలా జరగట్లేదు అంటే మాత్రం ఎన్ఎస్సి, బిఎస్సి ఎవర్ గ్రీన్ అలానే ఉంటాయి. బట్ రీసెంట్ ట్రెండ్ లో ఎన్ఎస్సి తో పోలిస్తే బిఎస్సి చాలా చిన్నది కదా, ఆ సైజ్ పెరుగుతూ ఉంది. ఎన్ఎస్సి కూడా కొంచెం పెరిగింది, బట్ బిఎస్సి రేట్ ఆఫ్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి స్టాక్ ఇవాళ 4% పెరిగింది. ఇది పెరిగింది అయిపోయిన అప్డేట్ లా చూడొద్దు, ఇది ఒక ట్రాక్ అనమాట, ఇది ఒక గ్రోత్ ట్రాక్. ఇది కంటిన్యూస్ గా మానిటర్ చేయండి. బిఎస్సిని కానీ కమింగ్ టైమ్స్ లో వచ్చే ఎన్ఎస్సిని కానీ. ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్రో అవుతుంది అనుకుంటే ఈ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా కూడా మంచి గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ నెగిటివ్ అప్డేట్స్ తో ఎన్ఎస్సి అన్లిస్టెడ్ మార్కెట్ స్పేస్ లోను, బిఎస్సి లిస్టెడ్ మార్కెట్ స్పేస్ లోను కొంత కరెక్షన్ అయితే చూసాయి. బట్ డేటా ఇప్పుడు రిలీజ్ అవుతున్న డేటా, రీసెంట్ గా అప్డేట్ అవుతున్న డేటా, టర్న్ ఓవర్ డేటాని అనాలిసిస్ చేస్తే అది బిఎస్సికి ఫేవర్ గా ఉంది, ఎన్ఎస్సి కాదు. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రెసెంట్ గోల్డ్ ఎక్కడుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో? 3,500 దగ్గరగా ఉంది కదా. నెక్స్ట్ కమింగ్ డేస్ లో అది $5,000 కి వెళ్తుంది అనేలా. అది ఎవరో కాదు తీసుకువెళ్లేది, ట్రంపే తీసుకువెళ్తాడు. తన విధి విధానాలు రీసెంట్ టైమ్స్ లో అక్కడ ఉంటున్న ఇన్స్టిట్యూషన్స్ ని, ఫెడ్ ని, అక్కడ సెంట్రల్ బ్యాంక్ ని దెబ్బతీసేలా ఉంటుండడం, ఆ ఇండిపెండెన్స్ ని
దెబ్బతీసేలా ఉంటుండడం అండ్ ఏషియన్ కంట్రీస్ తో కూడా తను బిహేవ్ చేస్తున్న విధానంతో డాలర్ వీక్ అవ్వడం అండ్ ఫర్దర్ గా డాలర్ డినామినేటెడ్ అసెట్స్ లో కూడా ట్రస్ట్ సన్నగిల్లడం కారణంగా ఇన్వెస్టర్స్ ని యుఎస్ కి సంబంధించిన డాలర్ డినామినేటెడ్ అసెట్స్ నుంచి గోల్డ్ పక్కకి మూవ్ చేస్తుందని, దీంతో గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతూ వీళ్ళ గతంలో ఉన్న ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ ఇయర్ మిడ్ కి అంటే నెక్స్ట్ ఇయర్ హాఫ్ కి $4,000 వెళ్తుందని, కానీ ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ చేస్తున్న బిహేవియర్ అండ్ తన యాక్టివిటీని ట్రాక్ చేస్తుంటే $4,000 కాదు $5,000 వెళ్తుందని ఇలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేశారు. ఎవరి గోల్డ్ మ్యాన్ సాక్స్? వీళ్ళు అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ప్రధానంగా మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ సిమిలర్ డేటా కనిపిస్తుంది. ఇలా వాళ్ళు అన్నారు 50% పెరుగుతుందని ఎలా చెప్తున్నారు, కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ లో అది 50 కాదు 42% అరౌండ్. బట్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్న లాజిక్ అయితే నేను రీసెంట్ డేస్ లో పదే చెప్తున్నాను. డాలర్ రిలేటెడ్ గా ఏషియాకి సంబంధించిన కొన్ని కంట్రీస్ డాలర్ డినామినేటెడ్ అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సోవరెన్ బాండ్స్ వీటన్నిటి నుంచి దూరం జరిగే ప్రయత్నం, ఆ డబ్బుల్ని తీసుకువెళ్లి గోల్డ్ లో పెట్టే ప్రయత్నం, వీటన్నిటితో గోల్డ్ రీసెంట్ టైమ్స్ లో స్టెబిలైజ్ అవుతుంది. ఇందుకే గోల్డ్ పెరుగుతుందని ప్రధానమైన కారణం అని కూడా చెప్తూ ఉన్నాను. ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ వెళ్తూ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా యుఎస్ నుంచి దూరం జరగాలని గోల్డ్ ని కొనాలనే ప్రయత్నమే చేశాయనుకోండి, ఖచ్చితంగా పెరుగుతుంది. లేదు ట్రంప్ మళ్ళీ తన వైఖరిని మొత్తాన్ని మార్చుకున్నారనుకోండి, ఇదే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు మళ్ళీ వచ్చి $5,000 కాదు గతంలో ట్రంప్ అలా ఉన్నాడు కాబట్టి అన్నాం, తన వైఖరి మొత్తం మారిపోయింది, బిహేవియర్ అంతా మారిపోయింది కాబట్టి మేము ఇప్పుడు ఇలా అంటామని మళ్ళీ తగ్గిస్తారు టార్గెట్ ని. సో ఇక్కడ ఆలోచించారా, డిమాండ్ అండ్ సప్లై ట్రంప్ బిహేవియర్ మీద ఆధారపడింది. మరి ట్రంప్ బిహేవియర్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? అది కంప్లీట్లీ మన హ్యాండ్స్ లో ఉండదు. కాబట్టి తను ఎలా ఉంటున్నారు దాన్ని బట్టి కంట్రీస్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది గోల్డ్ ప్రైస్ డిసైడ్ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఆదాని పవర్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేశారు. ఎవరెవరి దగ్గర అయితే స్టాక్స్ ఉన్నాయో అవి 5 తో మల్టిప్లై అవుతాయి, అంటే మీ స్టాక్స్ 5 రెట్లు పెరుగుతాయి. స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది కాబట్టి నెట్ టు నెట్ మీకు ఏం తేడా ఉండదు. బట్ స్టాక్ ప్రైస్ చిన్నదవుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ మీ దగ్గర పెరుగుతాయి. దీనికి రికార్డ్ డేట్ 22 సెప్టెంబర్. ఆ నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో షేర్లు ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ స్టాక్ స్ప్లిట్ కి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ లో ఉంటున్న వాటాని స్లోగా అమ్ముతూ వస్తున్నారు. లాస్ట్ 2 months నుంచి అమ్ముతున్నారులేండి. ఇప్పుడు వీళ్ళ వాటా 17% అబో దగ్గర నుంచి 15.68% కి డ్రాప్ అయిందని, సుమారుగా 2.15% దగ్గరగా వాటాని అమ్ముతున్నారని, ఆఫ్ లోడ్ చేసుకుంటున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదో పక్క, ఇంకో పక్క గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ గా పెరుగుతుందని రీసెంట్ టైమ్స్ లో ఉన్నాయిలేండి వాళ్ళ రిలేటెడ్ గా మల్టిపుల్ పాజిటివ్ అప్డేట్స్. వీళ్ళ జనరేషన్ 3 వెహికల్స్ కి PLA స్కీమ్ రావడం, అదే 65% ఆఫ్ వీళ్ళ బిజినెస్ వాల్యూమ్స్ అక్కడి నుంచే ఉన్నాయి. అండ్ న్యూ జనరేషన్ ఆఫ్ వెహికల్స్ ని లాంచ్ చేస్తూ మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతాం, 25% కి వెళ్తాం. ఇలా మేనేజ్మెంట్ కామెంటరీ ఇవన్నీ కూడా స్టాక్ రిలేటెడ్ గా సెంటిమెంట్ అయితే మారుస్తున్నాయి. కాబట్టి టార్గెట్ 72 అంటున్నారు. బట్ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళేమో రీసెంట్ టైమ్స్ లో అంతలా పడి పెరుగుతూ ఉండడం, కానీ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు మాత్రం మేబీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పెరుగుతూ ఉండేసరికి వాళ్ళకి మనీ నీడ్ అమ్ముతున్నారా, లేకపోతే హైయర్ వాల్యుయేషన్ ఇంకా పెరగదు అనుకుని అమ్ముతున్నారా, వాళ్ళైతే స్లోగా వాళ్ళ వాటాను అయితే ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. 2% దగ్గరగా అమ్మారు. అండ్ ఈ ట్రెండ్ ని ఒకసారి గమనించారా, స్లోగా భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఇండస్ టవర్స్ రిలేటెడ్ గా వాటాని కొంటూ వెళ్తున్నారు. 25 ఆగస్ట్ నుంచి 1 సెప్టెంబర్ వరకు భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో 68,74,000 షేర్స్ ని కొంటూ వస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో స్టాక్ కొంత పడింది కదా, భారతీ ఎయిర్టెల్ వాళ్ళకి అదే ఆపర్చునిటీగా కనిపిస్తుందేమో. స్టాక్ ని కాన్స్టెంట్ గా యాడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఇండస్ టవర్స్ లో ప్రమోటర్. సో ప్రమోటర్ ఇట్ సెల్ఫ్ బయింగ్ ద షేర్స్ అంటే సమ్వేర్ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ లేకుండా పని అయితే చేయరు కదా. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఇండస్ టవర్స్ ఏం చేస్తుంది, స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందని. వరుణ్ బీవరేజెస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వైట్ పీక్ రిఫ్రిజరేషన్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసి ఒక కొత్త కంపెనీని ఫార్మ్ చేసి విసీ కూలర్స్ అండ్ రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్ ని తయారు చేస్తున్నారు. విసీ కూలర్స్ అంటే ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు కదా చాలా దగ్గరలా, వీటిని విసీ కూలర్స్ అంటారు. సో ఈ కూల్ డ్రింక్స్ కి బాటిలర్స్ గానే కాదు, ఆ కూల్ డ్రింక్ స్టోర్ చేయడానికి కావాల్సిన ఇలాంటి డివైజెస్ ని కూడా, రిఫ్రిజరేషన్స్ కానీ విసీ కూలర్స్ ని కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మబోతున్నారు అనేలా కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ లో 950 ఎకర్స్ దగ్గరగా భారత్ ఫోర్జ్ వాళ్ళు అక్వైర్ చేశారని, ఫర్ డిఫెన్స్ ఎనర్జెటిక్ కాంప్లెక్స్ అనంతపూర్ దగ్గర మదకసిరా దగ్గర వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, హై ఎక్స్ప్లోజివ్స్, అమ్యునిషన్ ఫిల్లింగ్, గన్ ప్రొపెల్లెంట్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇంటూ రాకెట్స్, మిసైల్స్ అండ్ స్పేస్ లాంచ్, ఎనర్జెటిక్స్ రిలేటెడ్ గా అక్కడ బిజినెస్ చేస్తారనేలా భారత్ ఫోర్జ్ వాళ్ళు చెప్తున్నారు. ITI లిమిటెడ్ వాళ్ళకి 110 crores విలువ చేసే IT అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఫ్రమ్ గుజరాత్ ఇన్ఫో పెట్రో వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 36 months రిలేటెడ్ గా వీళ్ళకి ఇది లభించిన ఆర్డర్ అని అప్డేట్ చేశారు. స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు వరల్డ్ లోనే స్లిమ్మెస్ట్ ఆప్టికల్ ఫైబర్ 864F ఆప్టికల్ ఫైబర్ ని US లో ఉంటున్న హైపర్ స్కేలర్స్ కోసం లాంచ్ చేశారని, డేటా సెంటర్స్ అండ్ టెలికాం లో ఈ ఆప్టికల్ ఫైబర్ ని యూజ్ చేసి బెటర్ రిజల్ట్స్ ని పొందొచ్చని స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళైతే చెప్తున్నారు. స్టాక్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ గానే పెరిగింది, తర్వాత కొంత కూల్ ఆఫ్ అయి కూడా 4% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.